హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. నీకంత సీన్ లేదులే ఆదిత్య. అలేఖ్య నవ్వుతూ కలకలలాడుతూ ఉందంట. మావయ్య అత్తయ్యలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ అలేఖ్య ఈ విషయాన్నే తలుచుకుంటూ చాలా రోజులు కృంగిపోతుందేమో అని భయపడ్డారంట. కానీ అలేఖ్య వాళ్ళు అనుకున్నట్లు కాకుండా సంతోషంగా తిరుగుతుంటే ఈ 6 నెలలు వాళ్ళు పడ్డ కష్టమంతా కాస్త మర్చిపోయారంట. ఇప్పుడు మళ్ళీ నువ్వు తనకి ఫోన్ చేసి మర్చిపోతున్న ఆ కష్టాలని గుర్తు చెయ్యకు. నేను నిన్ను వేడుకుంటున్నాను. ప్లీజ్ ఆదిత్య, అలేఖ్య పేరు ఇక నీ నోటి నుండి రానియ్యకు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది శకుంతల. అమ్మా, అర్థం చేసుకోవాల్సిన నువ్వే ఇలా అంటే నన్ను ఇంక తనేం అర్థం చేసుకుంటుంది? నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, తనకీ లేదు. ఇక ఈ విషయాన్ని గురించి పదే పదే నా దగ్గర అడిగి అలేఖ్య నా కోడలు కాదన్న విషయాన్ని క్షణం క్షణం గుర్తు చేయకు. నీకు పుణ్యం ఉంటుంది ఆదిత్య అని భారంగా మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతూ, టేబుల్ దగ్గర కూర్చో, టిఫిన్ తీసుకొస్తాను. నీ కడుపులో ఆకలినైతే తీర్చగలను, కానీ నీ గుండెల్లో బాధను మాత్రం తీర్చడం నా వల్ల కాదాదిత్య అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆదిత్య వెళ్ళిపోతున్న శకుంతల వైపు బాధగా చూస్తూ ఉండిపోతాడు. కాసేపటి తర్వాత ఆర్తి షాపింగ్కి వెళ్ళడం కోసం రెడీ అయి కిందకి వస్తుంది. ఆదిత్య కింద సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఆర్తి ఆదిత్యను చూస్తూ, వీడేంటో వీడి వేషాలేంటో ఎప్పుడు ఎవరికి అర్థమై చావు. మనం మాట్లాడదామనుకున్నప్పుడు వాడు మాట్లాడడు, వద్దురా మాతో మాట్లాడకన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడే తీరతానంటాడు. దేవుడా, వీణ్ణి ఎప్పుడు మారుస్తావు స్వామి అని పైకి చూస్తూ కిందకు దిగుతుంది. ఇంతలో ఆర్తి వైపు చూసిన ఆదిత్య, అదేంటి ఆర్తి, కిందకి దిగుతూ పైకి చూస్తున్నావేంటి ఆశ్చర్యంగా అడుగుతాడు. నీ గురించేరా, నీ గురించే భగవంతుడితో మాట్లాడుతున్నాను అంటుంది ఆర్తి. నా గురించా? అయినా నేను ఇక్కడుంటే పైకి చూడడం ఎందుకు అనుమానంగా అడుగుతాడు. నా దృష్టిలో నువ్వే సర్వాంతర్యామివిరా. ఎక్కడైనా ఉంటావు, ఏదైనా చేస్తావు. ఏదైనా చేయగల దమ్ము నీకు మాత్రమే ఉంది అంటూ ఆదిత్య కూర్చున్న సోఫాలో ఒక పక్కకు కూర్చుంటుంది. అదేంటి ఆర్తి, నువ్వు కూడా ఇంత పగ సాధించేస్తున్నావు? ఎవరో పరాయి వాళ్ళ పక్కన కూర్చున్నట్లు అంత దూరంగా కూర్చున్నావే? అమ్మా నాన్నలు నాపై కోపంగా ఉన్నారంటో దానికో అర్థం ఉంది. నువ్వు కూడా ఇలా ఉంటే నేను తట్టుకోలేను అంటాడు ఆదిత్య. చెప్పావులే సెంటిమెంట్ డైలాగులు. ఈ 6 నెలల నుంచి నువ్వు మాతో ఇలానే ఉన్నావని మర్చిపోకు. అప్పుడు మేము ఇలాగే బాధపడ్డాం. ఆ సాక్షి చనిపోవడం ఏంటి, దానికి మమ్మల్ని బాధ్యులుగా చేసి మా అందరిని నువ్వు దూరపెట్టడం ఏంటి? మేం మనుషులం కాదా? మాకు మాత్రం బాధ ఉండదా అని గబగబా అడగాల్సినవన్నీ అడిగేస్తుంది ఆర్తి. తెలియక తప్పు జరిగిపోయింది అంటున్నాను కదా. అలేఖ్య విషయంలో తెలియక చేసి ఉండవచ్చు, కానీ సాక్షి విషయంలో అన్నీ తెలిసి చేసినవే కదా. ఆ వేస్ట్ దాని గురించి మమ్మల్ని ఎంత ఏడిపించావురా. అందుకే నాకు కూడా నీ మీద చాలా కోపంగా ఉందన్నయ్య. ఇక నాతో మాట్లాడకు. అలా అనకే. ఈ టైంలో నువ్వే నన్ను అర్థం చేసుకుని అందరికీ దగ్గర చేయాలి, కానీ నువ్వే దూరం పెడితే ఇంక నేను ఎవరితో కలవలేను కదా. ఇక అలేఖ్య ముఖం చూసే అవకాశం కూడా ఉండదు అని అమాయకంగా ముఖం పెడతాడు ఆదిత్య. చాలా రోజుల తర్వాత ఆదిత్య మళ్ళీ తన అన్నలా మాట్లాడేసరికి ఆర్తి ఆశ్చర్యపోతుంది. అలేఖ్యపై తనకు మనసులో ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంటుంది. కానీ ఆదిత్య ముందు వెంటనే బయటపడకూడదని, ఏం మాట్లాడుతున్నావురా? అయినా అలేఖ్య ముఖం చూసే అవకాశం నీకెందుకురా? నీకు నీ గదిలో సాక్షి ఫోటో ఉందిగా, పెద్దది, గోడంతా సరిపోయేంత తగిలించావుగా, దాన్ని చూసుకోపోయి అంటుంది నిష్ఠూరంగా. అప్పటి వరకు కాస్త సరదాగా ఉన్న ఆదిత్య వెంటనే కోపంగా ఆర్తి వైపు చూస్తూ, ఆర్తి, ఇంకొకసారి ఆ సాక్షి పేరు నా దగ్గర ఎత్తితే చంపేస్తాను. ఇంకెప్పుడు ఆ స్టూపిడ్ పేరు నా ముందు తీసుకురాకు. దాన్ని ఎంత నమ్మాను ఆర్తి,
ఎంతలా ప్రేమించాను. నన్ను ఇంత మోసం ఎలా చేసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని దీనంగా అంటాడు. ఎందుకంటే నువ్వు పెద్ద బకరావి కాబట్టి అని వెంటనే అనేస్తుంది ఆర్తి. ఏయ్, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడు ఆర్తి. ఆదిత్య కూడా కోప్పడతాడు. నువ్వు మాత్రం ఎక్కువ చెయ్యొచ్చు, మేము ఎక్కువ మాట్లాడకూడదా? అది కాదు ఆర్తి, నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పులే చేసేశానని నేనే ఒప్పుకుంటున్నాను కదా. ఆ అమ్మ నాన్న నా మాట నమ్మేలా లేరు. కనీసం నువ్వైనా నమ్ము. నాకు అలేఖ్యను ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని ఆదిత్య చెప్పగానే ఆర్తి కళ్ళు తేలేస్తుంది. అంత వింతగా పెట్టావేంటే? నేను నా భార్యనే కదా చూస్తానంటున్నాను అని మళ్ళీ అనేసరికి ఇంకా ఆశ్చర్యపోతుంది ఆర్తి. వామ్మో, ఇదెప్పటి నుంచి? అంతా అయిపోయాక మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇస్తున్నావా నాయనా? ఇక మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చే పట్టు పట్టలేదా నువ్వు అని విస్మయంగా మాట్లాడుతుంది. ఎప్పటి నుంచేంటి? ఎప్పటి నుంచో నేను అలేఖ్యను ప్రేమిస్తున్నాను. అలేఖ్య నా కలలో ఏ రోజైతే కనిపించిందో అప్పటి నుంచి నిజానికి సాక్షిని మర్చిపోయి అలేఖ్య గురించే ఆలోచిస్తున్నాను. విడాకులు ఇచ్చేసినంత మాత్రాన భార్యాభర్తల బంధం తెగిపోతుందా అంటాడు. తెగిపోతుందనే ఇచ్చావు కదరా, తెంపేసుకోవాలనే ఇచ్చావు కదా. ఆర్తి, ఇక నా వల్ల కాదు. నేను తెంపుకోవాలని ఇచ్చుండొచ్చు, కానీ ఇప్పుడు కలుపుకోవాలని ఉందే. భార్యాభర్తల బంధం ఏమైనా కాఫీలో కలుపుకుని షుగర్ అనుకున్నావా? కష్టం వచ్చినప్పుడు తెంపేసుకోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు కలిపేసుకోవడానికేను అంటుంది ఆర్తి కూడా కోపంగా. అబ్బా, నువ్వు కూడా ఇంత సైకోలా మారిపోయావేంటే? నేనా? అవునులే, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. ఈ 6 నెలల నుంచి నీ సైకోతనం చూసి నేను కూడా ఇలా తయారయ్యాను. వెంటనే ఆదిత్య ఆర్తి దగ్గరకంటూ జరిగి ఆర్తి గడ్డం పట్టుకుని దీనంగా చూస్తూ, అలా అనకు ఆర్తి, నువ్వు నా బంగారం కదా, నాకు ఒక్కసారి తనను చూడాలనిపిస్తుంది అని దీనంగా ముఖం పెడతాడు. నువ్వు ఎంత కాకపట్టినా అస్సలు కుదరదురా, తడుముకోకుండా చెప్పేస్తుంది ఆర్తి. మరీ అంత కఠినంగా చెప్పేయకే ప్లీజ్. పోనీ ఒక్కసారి ఫోన్లో మాట్లాడతాను, అలేఖ్య నెంబర్ ఇవ్వు. నాన్న నీకు అలేఖ్య నెంబర్ ఇస్తే చంపేస్తానన్నారు అంటుంది. అదేంటది, నెంబర్ ఇస్తేనే చంపేస్తారా? అవును, నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారా. మేమంటే ఆడవాళ్ళం కాబట్టి నువ్వేం చేసినా వెంటనే మర్చిపోగలుగుతున్నాము. కానీ నాన్న అరుణ్ మాత్రం నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉన్నారు. అరుణ్ కూడానా? మరి అరుణ్ దగ్గర నీ పేరెత్తుతుంటేనే కారాలు మిరియాలు నూరేస్తున్నాడు. నీ మీద కోపంతో అలేఖ్యకు ఇంకో మంచి అబ్బాయిని వెతికి వెంటనే పెళ్లి చేసేయాలంటున్నాడు అని చెప్పగానే ఆదిత్య విస్మయంగా చూస్తూ, అలేఖ్యకు పెళ్ళా? నిన్నే కదే విడాకులయ్యింది, అప్పుడే పెళ్ళేంటి? నువ్వు పెట్టిన టార్చర్ అలా ఉంది. మరి ఇప్పుడు నిన్ను టార్చర్ పెట్టాలని అరుణ్ బాగా బలంగా పట్టు కూర్చున్నాడు. అయ్య బాబోయ్, అరుణ్ కొంప ముంచేసేలా ఉన్నాడు అంటాడు ఆదిత్య బెదిరిపోతూ. అరుణ్ ముంచడం కాదు, నీ కొంపని నువ్వే ముంచుకున్నావు. అదంతా పక్కన పెట్టు. అలేఖ్య నన్ను చాలా ఇష్టపడింది కదా, అప్పుడే నన్ను మర్చిపోయి ఇంకో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటుంది? నన్ను అంత తేలిగ్గా మర్చిపోతుందంటావా? అవును, మరి నువ్వు అలేఖ్యను నెత్తి మీద పెట్టి చూసుకున్నావు, అందుకే నిన్ను మర్చిపోకుండా జీవితాంతం గుర్తుంచుకుంటుంది అని పంటిని బిగిస్తుంది ఆర్తి. అంటే అప్పుడే మర్చిపోయిందా? ఇంచుమించు. నువ్వెలా చెప్పగలుగుతున్నావే? ఉదయం నాన్న ఫోన్ చేశారా, అలేఖ్య చాలా హుషారుగా ఉందంట. తను ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందంట. ఎలాగైనా MBBS పూర్తి చేయాలని చూస్తుందంట అని శాంతంగా చెప్పుకొస్తుంది ఆర్తి. అంతేగా, చదువుకుంటానన్నప్పుడు చక్కగా చదువుకొని ఇవ్వాలి కానీ అప్పుడే పెళ్ళెందుకు అంటాడు ఆదిత్య. అబ్బో,
చాలా గొప్ప సలహా ఇచ్చావురా. ఇది సలహా ఏముంది, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత ఎంఎస్ చేసే వరకు ఆగచ్చు కదా. అది నువ్వే చెప్పాలి మరి, వెళ్ళి మావయ్య గారి దగ్గర చెప్పు అంటుంది నిష్ఠూరంగా. చెప్పనా, నా మాట వింటారంటావా? చెప్పు ఆర్తి, నా మాట వింటారా? చెప్పు తీసుకొడతారు. ఈ మాట నేనన్నది కాదు, అరుణ్ అన్నాడు. అరుణ్ నాన్నలు నీపై ఎంత కోపంగా ఉన్నారో తెలియదు కానీ దానికి 1000 రెట్లు కోపంగా ఉన్నారంట మావయ్య. ఎంతైనా అలేఖ్యకు తండ్రి కదా. అమ్మ బాబోయ్, మీరందరూ ఇలా పగబట్టేస్తే ఇక అలేఖ్య పూర్తిగా నన్ను మర్చిపోతుంది ఆర్తి. కొంచెం పుణ్యం చేసుకుని నన్ను అలేఖ్యను కలిపే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని బ్రతిమాలుకుంటున్నాడు ఆదిత్య. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.